కాంట్రాక్టర్ ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఒక లుక్ ఇస్తాడు. లుక్ ఇవ్వగానే ఆ ఇంటికి సంబంధించిన నీకు ఆ సీలింగ్ రివీల్ అవుతుంది. అక్కడ ఇంటికి సంబంధించిన ప్రాపర్టీస్ అంది గొడ్లనేంటి ఇంట్లో పెట్టారు అంటాడు ఆ కాంట్రాక్టర్. మనకు స్టార్టింగ్ లో సునీల్ ఫ్యామిలీని మనకి ఎక్స్టీరియర్ షాట్ వేసినప్పుడు ఆవులు ఇంటి బయట మేస్తా ఉంటాయి. రామనీయుడు ఇంటి లోపల పెట్టుకున్నాడు. అంటే ఇక్కడే డైరెక్టర్ మనకు చెప్పేశాడు రామనీయుడు క్యారెక్టర్ ఉన్నవాడు. ఆ పగ ప్రతీకారం అనేది తర్వాత విషయము. కానీ ఇతను ఎందుకంటే ఆడి ఇంటి బయట పెట్టాడు ఆవులను. ఆడు ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా డిస్టర్బ్ చేసేసి ఫ్యామిలీని పట్టించుకోకుండా ఆడు పగ కోసం వెళ్ళి ఆడు చచ్చి ఫ్యామిలీని నడి రోడ్డు మీద వదిలేసే రకం. రామనీయుడు బయట ఉండే ఆవుల్ని ఇంట్లో కట్టేశాడు. అంటే స్క్రీన్ ప్లేలో ఒక మనిషి క్యారెక్టరేషన్ తెలుస్తుంది అనిపించే రకంగా విజువల్స్ ఉంటాయి రామనీయుడి ఇంట్లో ఆవులు ఉండడం వల్ల. ఇక్కడ ఈ హుక్కును డైరెక్టర్ గారు దాన్ని మనకు నిదానంగా క్లైమాక్స్ అర్థమవుతుంది. అంటే ఈడు మంచోడు అని చెప్పడానికి. ఎందుకంటే తన కూతురు కోసం పగను కూడా వదిలేస్తాడు కదా క్లైమాక్స్ లో రామనీయుడు. కూతురు పగను వదిలే అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడు. కానీ పరిస్థితులకు సంప్రదాయానికి విలువ ఇవ్వాలి కాబట్టి ఈ పగలు కక్షలు ఇవన్నీ. ఆడు రావు రమేష్ కూర్చొని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు నేను బ్రోకరేజ్ చేశాను, మీకంటూ ఒక ఫ్యాక్షన్ అనేది ఒకటి ఉంది కాబట్టి మీకు 5% ఎక్స్ట్రా ఇస్తాను. కానీ వెనకాల బైరెడ్డి కొంచెం ఫోర్స్ వస్తుంది. అంటే ఎందుకు వస్తుందంటే నిజమే అవి బట్టలు వేసుకుంటాయి మీరు వేసుకోరు అని ఒక డైలాగ్ మాట్లాడితే కోపం వస్తుంది వీళ్ళ ఫ్యామిలీకి. సో బైరెడ్డిని ఆపుతాడు వాళ్ళన్న మలసూరి, వద్దురా అప్పుడే ఏం వద్దు అనేసి వెళ్ళి భోంచేసాక మాట్లాడదాము అనగానే ఇతను కాంట్రాక్టర్ లేవగానే నెక్స్ట్ మనకి ఈ సజెషన్ లో తను ఈ హాఫ్ ఫేస్ మీదనే ఉంటుంది కెమెరా మన రావు రమేష్ మీద. రావు రమేష్ లుక్ ఇస్తాడు. ఆ లుక్ లోనే ఆ చూపులోనే తెలిసిపోతే ఈడు ఎదవా అంటే టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తో లేస్తాడు. భోజనానికి పొదాం అన్నట్టుగా ఉంటుంది అనమాట ఎక్స్ప్రెషన్. అంటే ఈయన కొట్టాలరా అని ప్రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ రాజమౌళి గారు అక్కడికి వెళ్ళి ఏమైనా నువ్వు కూడా భోంచేయచ్చు కదా, టేబుల్ మీద చేయితో దరివేస్తూ భోంచేస్తా ఉంటాడు ఎవడు రావు రమేష్. కసాదయ్య కొడుకులను ఇంత వయసు వచ్చినా సరే వాళ్ళు కంట్రోల్ పెట్టి పెంచావు ఏమో, చికెన్ ఎందుకు అంటాడు. చికెన్ ఎందుకు అనగానే ఆవిడ తన భర్త వైపు చూస్తుంది, చికెన్ వడ్డించు అనేసి భర్త చెప్తాడు. అంటే ఇదంతా స్క్రీన్ ప్లే లో కన్వే అవుతూ ఉంటాయి.